ఈసారి ఇంటర్ ప్రశ్నపత్రాల స్పాట్ వాల్యుయేషన్ పకడ్బందీగా జరుగుతోంది. వాల్యుయేషన్ కేంద్రాల్లో గతానికి భిన్నంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్ లో పాల్గొనే లెక్చరర్స్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటున్నారు. ఆధారిత బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నారు. అలాగే పర్యవేక్షణ కోసం సూపర్వైజర్లను నియమించారు. ఏ చిన్న పొరపాటు లేకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంటర్ వాల్యుయేషన్ కు సంబంధించి ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. దీనికి గతంతో పోల్చినప్పుడు కొన్ని అరేంజ్మెంట్స్ అదనంగా చేశారు. సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మనతో ఈ ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద మేడం ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేడం, ఈ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారు? ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి. మనం మార్చ్ 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఏవైతే స్టార్ట్ చేశామో మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ ఇవాళ అయిపోతున్నాయి. బ్రిడ్జ్ కోర్సు, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు, కొన్ని ఎగ్జామ్స్ 25th వరకు చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ. దాంతో పూర్తిగా ఎగ్జామ్స్ అనేది ప్రక్రియ పూర్తిగా అయిపోతుంది. దెన్ వచ్చేసి ఇప్పుడు క్యాంప్ వాల్యుయేషన్ అండి. వాల్యుయేషన్ ఆల్రెడీ సాంస్క్రిట్ మొదలే చేశాము. 10వ తారీఖు నుంచి సాంస్క్రిట్ క్యాంప్స్లలో మొదలైపోయాయి. టోటల్గా మనకు 17 జిల్లాల్లో 17 క్యాంపులు ఉండినాయి లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ ఇంకో 2 క్యాంపులు పెంచాము, ఒకటి వరంగల్లో, ఇంకొకటి మెదక్లో. సో దాంతో 19 క్యాంపులు కూడా పేపర్ వాల్యుయేషన్ మొదలవుతుంది. ఆల్రెడీ సాంస్క్రిట్ కొన్ని క్యాంపులలో అయిపోయినాయి, కూడా కొన్ని క్యాంపులలో జరుగుతున్నాయి. దాంతోపాటుగా ఈసారి కొన్ని ప్రత్యేకమైన ఏం చేశామంటే, లెక్చరర్స్ ఎవరైతే వాల్యుయేషన్కి వస్తున్నారో వాళ్ళ ఆర్డర్స్ ఆల్రెడీ డిస్పాచ్ చేసేసాము అందరికీ. లైక్ తెలుగు, హిందీ, సాంస్క్రిట్ అండ్ ఆల్సో అరబిక్, వొకేషనల్ క్యాంపులో ఉన్న లెక్చరర్స్ కూడా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది అనమాట. ఈ 19 సెంటర్లలో కూడా క్యాంప్ వాల్యుయేషన్ మొదలవుతుంది రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా. ఇన్ని రోజులు మధ్యాహ్నం మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి మధ్యాహ్నం ఒక్కటే పూట జరిగేది, అది కూడా సాంస్క్రిట్ ఒకటే. రేపటి నుంచి చాలా చోట్లలో మార్నింగ్ నుంచే క్యాంప్ మొదలవుతుంది. అది కూడా సబ్జెక్ట్స్ కూడా విడతల వారీగా స్టార్ట్ చేస్తాం. దీంతో పాటుగా ఈసారి ప్రత్యేకమైంది ఏంటంటే, ఎగ్జామినర్స్కి ఇబ్బంది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు మార్నింగ్ ఏదైతే వస్తారో 10 గంటల నుంచి 5 గంటల వరకు క్యాంప్ నిర్వర్తించాలి. కాబట్టి వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళ ఫోన్లన్నీ కూడా వాళ్ళ సిఈల దగ్గర డిపాజిట్ చేయడము, తర్వాత పని మొదలు పెట్టడము. వాల్యుయేషన్ అనేది ఒక పిల్లోడి లైఫ్. ఒక విద్యార్థి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక అతనికి మార్క్స్ ఏవైతే అవార్డ్ చేస్తున్నామో ఆ అవార్డ్ కూడా చాలా మిస్టేక్స్ రాకుండా చేయడానికి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే కూడా వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అక్కడ డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు సెక్రటరీ గారు. ప్రతి రూమ్లలో కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరిగింది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఏర్పాటు చేశామో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో హెడ్ ఆఫీస్లో, ఇక్కడ అన్నీ కూడా కెమెరాలు ఇంటిగ్రేట్ చేసి మనం ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. మీరు ఇందాక అన్నట్టు ఒక విద్యార్థికి ఇంటర్ అనేది చాలా కీలకం. 1.5 మార్కుతో ఫెయిల్ అయినా కూడా చాలా సందర్భాల్లో పిల్లలు చేసుకోకూడని పనులు కూడా, అంటే అట్లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి సందర్భంలో ఫలితాల వెల్లడికి ఆ సమయంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, పిల్లలకి ఏం చెప్తారు, ఎప్పటి వరకు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పిల్లలు ఈ చిన్న ఏజ్లో అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏదొచ్చినా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. లైఫ్ అంటేనే మనము అన్నిటినీ ఎదుర్కోవాలి. కాబట్టి పిల్లలకు ఆ ధైర్యాన్ని పేరెంట్స్ ఇవ్వగలగాలి. ఏం అవ్వదు, నెక్స్ట్ టైం దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పగలగాలి. సాధ్యమైనంత వరకు చాలా మనం ఈ అవేర్నెస్ తీసుకొచ్చాము. ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చాము. సో ఇవన్నీ మనము మన బోర్డు నుంచి ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాము. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది లేదు, ఇక్కడ మాకు కరెక్ట్గా జరగలేదు అని అనుకుంటే కూడా వాళ్ళు బోర్డుకి అప్లై చేయవచ్చు, రావచ్చు. ఎనీ టైమ్ దే కెన్ అప్రోచ్ ద బోర్డ్ అండ్ దే విల్ గెట్ ద justification. So
ఇది చూసినాం కదా స్పాట్ వైలేషన్ అయితే పకడ్బందీగా చేస్తున్నాము. ఈసారి గతంతో పోల్చినప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటు కానీ అదేవిధంగా సూపర్వైజర్ల నియామకం కానీ దాంతోపాటు ఫోన్ డిపాజిట్ అనేది కూడా చేశామని, దానివల్ల కూడా మూల్యాంకనంలో మరింత పారదర్శకత వస్తుందని చెప్పి జయప్రద మేడం చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.